Hi guys, welcome to my channel Shivan and I am Namrata. So, welcome to my 100th video అండి. ఈ వీడియోకి అయితే నేను లైవ్ కి వద్దాం అనుకున్నాను, బట్ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల నేనైతే లైవ్ రాలేకపోతున్నా. అందుకని వీడియో అనేది షూట్ చేసేస్తున్నాను. సో ఈ నెట్వర్క్ ఇష్యూస్ అన్నవి తగ్గగానే నేనైతే లైవ్ కంపల్సరీ వస్తాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి గివ్ అవే విన్నర్స్ ని కూడా నేను అనౌన్స్ చేస్తాను. సో ముందే చెప్పాను కదా 100th వీడియోకి విన్నర్స్ ని అనౌన్స్ చేస్తా అని చెప్పి. ఈ వీడియో కొంచెం బోరింగ్ అనిపిస్తే కనుక స్కిప్ కొట్టేసేయండి. సో ఇప్పుడు దాకా మన ఛానల్లో అయితే కొంచెం కొత్త మెంబర్స్ అన్న వాళ్ళు యాడ్ అవుతూ ఉన్నారు కదా. సో వాళ్ళకి తెలియదు లైక్ నేను ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అన్నది. ఇన్ కేస్ మీరు నాకు ఇంట్రడక్షన్ వీడియో చూసి ఉంటే కనుక మీకు అర్థమై ఉండేది. బట్ ఇన్ కేస్ చూడలేదు అంటే కనుక ఈ ఛానల్లో వచ్చేసరికి ఇట్స్ టోటలీ అబౌట్ మీ, నా లైఫ్ స్టైల్, నేనేం చేస్తున్నాను, నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుందామనండి. సో నేను ఆ వీడియోలో అయితే ఇంకా క్లియర్గా చెప్పాను. సో మీరైతే ఆ వీడియో చూస్తే మీకు ఏంటి అన్నది అర్థమైపోయింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, లేదు అంటే పైన ఐ బటన్ పెట్టేస్తాను, ఒకసారి చూసింది. సో మొన్నే అయితే నేను 50th వీడియో చేశానండి. అండ్ అప్పుడే 100th వీడియో వచ్చేసిందా అనిపిస్తుంది. లైక్ ఇది చాలా ఫాస్ట్గా ఉంది. అందులో కరోనా టైం వల్ల ఇంట్లోనే ఉండటంతో వీడియోస్ చేస్తూనే ఉన్నాం కదా. సో దాని గురించి ఉందన్నమాట థాట్. అండ్ అసలు యూట్యూబ్ చేయటం అంటూ అయితే అదేమీ ఈజీ కాదండి, చాలా కష్టము. నాకు కూడా ఇది స్టార్ట్ చేసిన తర్వాతే అర్థమైంది. ఆ ముందు కూడా నేను ఏమనుకున్నానంటే లైక్ ఏముందిలే చేయటము, వీడియో షూట్ చేయడం, ఎడిట్ చేయడం, పోస్ట్ చేయడమే కదా అనుకున్నా. బట్ దిగాక తెలిసింది ఏంటంటే మనం కంటెంట్ వెతకాలి, దానికి తగ్గట్టు మనం రెడీ అవ్వాలి, రెడీ అయిన దాన్ని పర్ఫెక్ట్ ప్లేస్లో షూట్ చేయాలి. షూట్ చేయడానికి మళ్ళీ మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, దాన్ని మనం ఎడిట్ చేసుకోవాలి. అండ్ ఎడిట్ చేసిన దాన్ని పోస్ట్ చేయాలి. అండ్ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే పోస్ట్ చేయడం చాలా పెద్ద కష్టం అండి. ఎందుకంటే అది పోస్ట్ అవుతుంది. నాకైతే నేను పెట్టిన 4 hours పోస్ట్ అవుతుంది. లైక్ మీరు థింక్ చేయొచ్చు, అంటే నేను 4-5 hours ముందు పెడుతుండే. మార్నింగ్ పెడితే మధ్యాహ్నానికి అవుతుంది, మధ్యాహ్నం పెడితే నైట్కి అవుతుంది. అలా ఉందన్నమాట సిచ్యువేషన్. ప్రాసెస్ అన్నది ఏమి ఒక వీడియోతో అయిపోయిందండి. ఓకే ఈ వీడియో చేసాం కదా ఇంకా అయిపోయింది అనుకోవడానికి ఉండదు. సో ప్రతి వీడియోకి ఈ ప్రాసెస్ అన్నది రిపీట్ అవుతానే ఉంటుంది. అండ్ యూట్యూబ్లో అయితే చాలా మంది లేడీస్ చేస్తూ ఉంటారండి. లైక్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటూ ఉంటారు, వాళ్ళని మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ మేనేజ్ చేయాలి, వాళ్ళ హౌస్ని మేనేజ్ చేసుకోవాలి. ఇన్ని మేనేజ్ చేస్తూ వాళ్ళు యూట్యూబ్ని రన్ చేస్తున్నారు చూసావా, నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ అండి. ఎందుకు అంటే అదైతే అస్సలు ఈజీ కాదు. నేను అనుకునేంత మీరు అనుకునేంత ఈజీ అయితే అస్సలు కాదు. ఈవెన్ నేను అదే అనుకున్నాను, లైక్ నాకు కూడా తెలియదు కదా, బట్ దిగాకే తెలుస్తుంది అంటారు ఏదైనా. సో ఇప్పుడైతే నాకు కూడా అర్థమైంది. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు అయితే లైక్ నేనేమి ఫుల్ ఎక్విప్మెంట్తో దిగిపోయి మొత్తం ప్రొఫెషనల్గా చేయలేదండి. నేను ఎలా చేసానంటే జస్ట్ నా దగ్గర అవైలబుల్ ఉన్న వాటితోనే చేశాను. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా, డాడీ దగ్గరికి వెళ్ళిపోయి నాకు అన్నీ కావాలి, కొనిచ్చే కెమెరా కావాలి, నాకు ట్రైపాడ్ కావాలి, లైటింగ్ కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి అని నేను ఏది అడగలేదన్నమాట. సో బేసిక్ నా దగ్గర ఉన్న వాటితో చేస్తున్నాను. అండ్ నేను నా వీడియో షూటింగ్స్ అన్నీ కూడా రియల్మీ 3 Proలోనే చేసేదాన్ని ఆల్మోస్ట్ స్టార్టింగ్లో. అండ్ ఫస్ట్ 10 to 15 వీడియోస్ వరకు అయితే నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదనమాట. అప్పుడు ఎలా ఉందంటే కూలర్ మీద కానీ, లైక్ కూలర్ అంటే మనకి ఇక్కడ హైట్ దాకా వచ్చేది నాకు. సో కూలర్ కానీ లేదు, ఐరన్ టేబుల్ ఇక్కడ దాకా ఉండేది. ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి 1 by 1 బుక్ పెట్టేసేసి ఆ బుక్కి ఇలా బ్యాలెన్స్ చేసి నా హైట్లో పెట్టుకునేదాన్ని అనమాట. లైక్ ఇక్కడ దాకా వచ్చేలాగా అలా ప్లేస్ చేసేదాన్ని అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే. సో అలా ప్లేస్ చేసినప్పుడు ఏమైంది, దానికి సపోర్ట్ అంటూ ఏముండదు కదా, జస్ట్ అది అలా బ్యాలెన్స్ అయ్యింది. టప్ టప్ అని చెప్పి అక్కడ నుంచి ఆ హైట్ నుంచి కిందకి 3-4 సార్లు పడింది అనమాట. దెబ్బకి గ్లాస్ పగిలిపోయింది. అందుకని చెప్పి అమ్మో ఇట్లయితే కష్టం అని చెప్పి వెళ్ళి ట్రైపాడ్ అయితే కొనుక్కొచ్చుకున్నాను. అండ్ దాంతోనే ఇప్పటికి కూడా షూట్ చేస్తూ ఉంటా వీడియోస్. అప్పుడప్పుడు DSLR అనేది యూస్ చేస్తాను. అండ్ ఈ DSLR కూడా నేనేమి యూట్యూబ్ కోసం కొనలేదండి, అది జస్ట్ నేను ఒక 2-3 years బ్యాక్ తీసుకున్నాను. అంటే నాకు ఫొటోస్ దిగడం ఇష్టం అనమాట. సో ఆబ్వియస్లీ బాగా దిగచ్చు కదా ఫొటోస్ అని చెప్పి తీసుకున్నాను. మోర్ ఓవర్ డాడీకి కూడా ఇంట్రెస్ట్ లైక్ తీయడం అని అని చెప్పి. సో కెమెరా అడగగానే ఈజీగా కొనిపెట్టేశారు. సో ఆ కెమెరా అయితే ఉంది అండ్ దాన్నే యూస్ చేస్తున్నాను ఇప్పుడు వరకు అయితే నేను. అండ్ షూటింగ్ వరకు అయితే ఇట్లా ఉంటుంది. సో షూటింగ్ అయితే ఇప్పటికి కొంచెం సెట్ అయింది, పర్లేదు అనుకున్నాను. అండ్ ఇక ఎడిటింగ్ ప్రాసెస్కి వస్తాయి. ఓకే ఎడిటింగ్ ప్రాసెస్లో అయితే నేను ఇప్పుడు దాకా ఏమి ఎడిటింగ్ని తీసుకోవాలి. లైక్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అన్నవి మనకి అవైలబుల్ ఉంటూ ఉంటాయి. లైక్ మనం ల్యాప్టాప్లో చేసుకోవడానికి ఉంటుంది, సిస్టంలో చేసుకోవడానికి ఉంటుంది. బట్ నేనైతే ఇది తీసుకోలేదన్నమాట. ఓకే స్టార్టింగే కదా నార్మల్గా చేసేద్దామని చెప్పి అయితే నేను ఫోన్లోనే చేస్తాను. ఇప్పటికి కూడా స్టిల్ నేను ఫోన్లోనే ఎడిటింగ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇన్షాట్ యాప్ యూస్ చేస్తున్నాను. అది వరకు అయితే ఫిల్మోరా యూస్ చేసేదానండి. లైక్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఒక 10 వీడియోస్ వరకు ఫిల్మోరాని యూస్ చేశాను అనుకుంటా. అండ్ ఆ ఫిల్మోరా ఫోన్లో అయితే ఏమవుతుంది అంటే ఒక వీడియో మొత్తం ఎడిట్ చేయడానికి 2 hours మినిమం పట్టింది అనుకోండి. 2 hours పట్టగానే అది జస్ట్ నేను ఏదైనా బ్యాక్ వచ్చాను అనుకోండి, ఏదైనా ఫోటో వెతకాలని కానీ లేదు ఏదైనా మ్యూజిక్ పెట్టాలని కానీ వెనక్కి రాగానే టప్ అని పోయేది. ఓకే ఇంకా నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసుకో ఫస్ట్ నుంచి. లైక్ నేను 2 hours and 3 hours కూర్చొని చేసిన ఎడిటింగ్ మొత్తం పోయేదన్నమాట. ఒక్కొక్క వీడియో అయితే నేను 3-4 times ఎడిట్ చేసినవి కూడా ఉన్నాయి. మీరు షీన్ వాళ్ళు చూస్తే
అదైతే నేను 4 చేశాను అనుకుంటా, 4 టైమ్స్ ఎడిట్ చేసినట్లున్నా. ఆల్మోస్ట్ 2-3 అయిపోయింది అది నైట్ ఎడిట్ చేసేసరికి. సో ఎడిటింగ్ ప్రాసెస్ కూడా చాలా కష్టంగా ఉంటుందండి. సో ఎడిటింగ్ ప్రాసెస్ కూడా అయితే ఏమీ ఈజీగా ఉండదండి. దాకా అయితే నా షూటింగ్ ప్రాసెస్, ఎడిటింగ్ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఓకే, ఈ మాట్లాడే మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని మనం గివ్ అవే విన్నర్స్లో ఒకరిని విన్నర్గా అనౌన్స్ చేసేసుకున్నాం. అండ్ ఈ గివ్ అవే అనౌన్స్ చేసే కన్నా ముందు నేను మెయిన్గా ఒక విషయం మీతో చెప్పాలండి. ఏంటి అంటే, నేను ఈ గివ్ అవే మెయిన్ కండక్ట్ చేయడానికి కారణం నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి, లేదు అంటే నా ఛానల్ పెరిగిపోవాలి సబ్స్క్రైబర్స్తో అని కాదండి. నాకు మెయిన్ కావాల్సింది ఏంటి అంటే, ఈ ఛానల్ కొంచెం జనాల్లోకి రీచ్ వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఛానల్ తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇది కొంచెం జనాల్లోకి వెళ్ళాలి, పీపుల్కి తెలియాలి అని. ఎందుకు, వాళ్ళకి తెలిసింది అనుకోండి, మేబీ నా ఛానల్లో కంటెంట్ నచ్చచ్చు, లేదు అంటే నేను మాట్లాడే విధానం నచ్చచ్చు, లేదు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చచ్చు, లేదు నేను చూపించేది నచ్చచ్చు. ఓకే, ఏదో ఒక పాయింట్ కొంతమందికైనా నచ్చి వాళ్ళన్నా సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉంటారు కదా, ఫాలో అవుతారు అని చెప్పి నేను ఇంత పెద్ద ప్రాసెస్ పెట్టాను. అండ్ నాకు కూడా అనిపించింది 5 వీడియోస్ అంటే చాలా లెంతీగా అయిపోయింది అని. అండ్ నెక్స్ట్ టైం నుంచి అయితే అసలు ఇంత పెద్ద ప్రాసెస్ పెట్టాను. సింపుల్గా 2-3 వీడియోస్ ఏదైనా పెడతాను అండ్ 1 కామెంట్తో ఇది చేసేస్తాను. ఇది కూడా తెలుసండి, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కోసం పెట్టాను అనుకోండి, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు, గిఫ్ట్ కోసం పార్టిసిపేట్ చేస్తారు. ఇన్ కేస్ వచ్చినా రాకపోయినా కొన్ని రోజుల తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు నా దాంట్లో కూడా మేబీ అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. మేబీ ఈ గివ్ అవే పెట్టడం వల్ల నచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో నేను ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసం అయితే మాత్రం ఇదేం పెట్టలేదండి. మోర్ ఓవర్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ వచ్చి కూడా మాకు ఏమీ యూజ్ ఉండదండి వాళ్ళు ఫాలో అవ్వకపోతే. ఎందుకు అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మా వీడియోస్ని చూస్తూ ఉంటేనే కదా మాకు కూడా యాక్టివ్గా ఉన్నారు, ఓకే వీళ్ళు చూస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. కామెంట్ చేస్తూ ఉంటే మాకు అనిపిస్తుంది కదా, ఓకే వీళ్ళు ఫాలో అవుతున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళకి మన కంటెంట్ నచ్చుతుంది అని చెప్పి మాకు కూడా హ్యాపీగా ఉండేది. సో ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి మీరు అసలు ఒక వీడియో కూడా చూడకుండా అలా వదిలేసినా కూడా మాకు ఏమి ఉండదండి. సో సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఈ గివ్ అవే కండక్ట్ చేశానైతే అసలు అనుకోవద్దు. అండ్ ఇది అయితే గివ్ అవే విన్నర్స్ దీనిలోనే ఉంటారు. ఈ 5 మెంబర్స్లో 2 అవుతారు అనమాట. సో అండ్ ఇదేంటి అంటే డ్రా తీసేస్తున్నా. యాక్చువల్లీ లైవ్కి వస్తే నేను ముందే తీద్దాం అనుకున్నాను, బట్ ఈ బిట్ని అయితే నేను ఎక్కడ కట్ చేయకుండా మ్యాక్సిమం ఎడిట్ చేయకుండా ఉండడానికి మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మార్చేసుకొచ్చాను అనుకుంటారు కదా, సో అందుకని చెప్పి ఇట్లా పెడతాను. సో నేను ఆల్రెడీ నేమ్స్ రాసి వేయడం అయితే మీరు ఆల్రెడీ చూశారు. అండ్ కొంతమంది ఏంటి అంటే అండి వాళ్ళకి మేబీ అర్థం కాలేదేమో నేను చెప్పింది. కొంతమంది వాళ్ళే ఆల్ డన్ అని పెట్టుకున్నారు. అండ్ కొంతమంది ఏం చేశారంటే జస్ట్ 2-3 వీడియోస్కి ఆల్ డన్ అని పెట్టి వదిలేశారు. అండ్ కొంతమంది ఏమో జస్ట్ ఒక వీడియోకి పెట్టి వదిలేశారు. ఇలా చేసినవన్నీ నేను కన్సిడర్ చేయలేదండి. ఎందుకు అంటే నేను పర్టికులర్గా చెప్పాను, మీరు మినిమం 3 మెంబర్స్తో వీటన్నిటికీ కామెంట్స్ చేస్తే మాత్రమే నేను కన్సిడర్ చేస్తాను అని చెప్పి. సో వాళ్ళందరినీ అయితే షఫల్ చేసేసి ఇంకా ఫైనల్గా ఉన్న వాళ్ళని నేను తీసుకున్నాను. సో అండ్ ఇంకొంతమంది వచ్చేసరికి ఇంకొంతమంది కూడా కాదులేండి, ఇంకా ఒక్కళ్ళు మెయిన్ అంతే నాకు తెలిసినంత వరకు. సో కొన్ని ఫేక్ అకౌంట్స్ పెట్టి కూడా కొట్టిస్తూ ఉన్నారనమాట. లైక్ ఓకే నేను చూసాను, నాకు అర్థమైంది ఫేక్ అకౌంట్స్తో కొట్టిస్తున్నారు అని చెప్పి, బట్ నాకు దాని గురించి రియాక్ట్ అవ్వాలి అనిపించక నేనేమి రియాక్ట్ అయితే అవ్వలేదు అండ్ అవ్వను కూడా. ఫేక్ అకౌంట్స్తో కొట్టిస్తున్నారండి, చూస్తే తెలుస్తుంది మాకు, మరీ అంత తెలియకుండా ఉండదు కదా. లైక్ మేము ఇంత పెట్టుకొని గివ్ అవే గిఫ్ట్స్ ఇస్తున్నాము అంటే అన్నీ కన్సిడర్ చేసుకుంటాం కదా. సో వాళ్ళు పెట్టే నేమ్స్ కానివ్వండి, మీ ప్రొఫైల్ నేమ్స్ కానీ, వాళ్ళు పెట్టే కామెంట్స్ కానీ ఈజీగానే అర్థమవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు అనుకుంటారు కదా, ఓకే మేము చీట్ చేసేసాం, పిన్ని చీట్ చేసి గిఫ్ట్ తీసేసుకున్నామని చెప్పి. లేదండి, మాకు అర్థమవుతూనే ఉంటుంది ఆ విషయం కూడా. బట్ ఓకే నాకు దాని గురించి మాట్లాడాలి అని లేదు ఎక్కువ, సో దాని గురించి నేను పెద్దగా డిస్కస్ చేయట్లేదు. సో ఇప్పుడైతే మనం ఒక గిఫ్ట్ తీసేద్దాము ఎవరికి అనేది. సో
ఈ రెండు చూస్తే కనుక మీరు గర్ల్స్ అండి, ఈ మూడు వచ్చేసరికి బాయ్స్వి. అండ్ మీరు అనుకోవచ్చు ఇప్పుడు నీకు తెలుసు కదా తీసిస్తామని చెప్పి, అందుకే నేను ఐస్ క్లోజ్ చేసి తీస్తాను అనమాట. సో ఫస్ట్ బాయ్స్ది వస్తే బాయ్స్ది వస్తుంది, గర్ల్స్ది వస్తే గర్ల్స్ది వస్తుంది. నో పార్షియాలిటీ, నథింగ్. అండ్ గిఫ్ట్ రాలేదు అని అయితే మాత్రం బాధపడకండి ప్లీజ్, ఎందుకంటే నేను ఇలాంటి గివ్ అవేస్ ఇంకా చాలా కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను అండ్ కండక్ట్ చేస్తాను కూడా. సో వాటిలో కూడా మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ చేయొచ్చు, వాటిలో కూడా మీరు గిఫ్ట్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు అయితే మనం ఒక గిఫ్ట్ని ఓపెన్ చేసేద్దాం. సో మీరు చూస్తే నేను ఇక్కడ ఐస్ ఓపెన్ చేయట్లా, క్లోజ్ చేసి టోటల్ షఫిల్ చేసేస్తున్నా. అండ్ బాయ్స్ది వస్తే బాయ్స్ తీస్తా, గర్ల్స్ది వస్తే గర్ల్స్ తీస్తా. నాకు తెలియదు ఇందులో ఏదో వస్తుంది అన్నది. సో లెట్స్ పిక్ దిస్. ఓకే, ఐ గాట్ దిస్. సో బాయ్స్దే వచ్చింది, ఇది ఓపెన్ చేద్దాం. 1 సెకండ్. ఓకే, పక్కన పెట్టేసాను, ఎవరిదో వస్తుంది అన్నది చూసేద్దాం. ఎనీ గెసెస్? ఓకే, ఇక్కడ అంతమంది లేరు గెస్ చేయడానికి. సో ఓకే, ఐ గాట్ ద ఆన్సర్. సో ఇట్స్ ఆర్కేటీ అండి. సో మీకు క్లియర్గా చూపిస్తాను నేను మళ్ళీ. ఓకే, ఫోకస్ అయిందని అనుకుంటున్నా. ఇట్స్ ఆర్కేటీ, కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా వాళ్ళకి రాలేదు అని అయితే మాత్రం బాధపడకండి. నాకైతే ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేయాలని ఉంది, బట్ నా బడ్జెట్ అంత సరిపోదు అనమాట. సో అందుకని ఈసారి అయితే ఒక్కరికి ఇస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే మాత్రం మ్యాక్సిమం ఎక్కువ గిఫ్ట్స్ ఇవ్వడానికి అలా ప్లాన్ చేసుకుందాం, సో దట్ ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, మీకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. సో రాని వాళ్ళైతే మాత్రం నిజంగా డిసప్పాయింట్ అవ్వకండి, చాలా బాగా చేశారు యాక్చువల్లీ. అండ్ నేను ఏంటి అంటే నేను ఎక్కువ మందితో చేపిస్తే వాళ్ళకి ఇస్తాను అని నేను ఎక్కడా మెన్షన్ చేయలేదు. 3 మెంబర్స్తో చేసినా కూడా నేను కన్సిడర్ చేశాను. సో ఆ రెండిట్లో ఉన్న నేమ్స్ అయితే కృష్ణ రాక్స్ అని ఒకళ్ళది ఉందండి, అండ్ ధృవ అన్నది ఇంకొకళ్ళది ఉంది. సో వాళ్ళిద్దరు కూడా వీళ్ళు నాకైతే కరెక్ట్గా చేశారు మొత్తం అని అనిపించింది, అందుకే వీళ్ళ 3 మాత్రమే ఫైనల్లోకి తీసుకొచ్చాను. సో మీకు రాలేదు అని అయితే డిసప్పాయింట్ అవ్వకండి, అదొకటే నేను మెయిన్ చెప్పాలనుకుంటుంది. సో గర్ల్స్ది అయితే నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడైతే ఒక విన్నర్ని చూసేసాం కదండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి యూట్యూబ్ గురించి. లైక్ నాకైతే యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ అండి. అంటే వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి, షూట్ చేయాలి, వీటన్నిటికీ ఇంత ఎక్విప్మెంట్ ఉంటుంది, ఒక ట్రైపాడ్ అన్నది ఉంటుంది, ఇవేమి నాకు అసలు తెలియదు స్టార్టింగ్లో. బట్ ఇప్పటికైతే చాలా తెలుసుకున్నాననే చెప్పాలి. అండ్ ఇది తెలుసుకోవడం అయితే మాత్రం హోప్ఫుల్లీ నేనైతే నా ఓన్గానే తెలుసుకున్నాను, ఎందుకంటే నా చుట్టూతో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి యూట్యూబ్ గురించి ఐడియా లేదు. మేబీ ఐడియా ఉన్నట్టే చెప్పేవాళ్ళేమో కానీ బట్ వాళ్ళకైతే ఐడియా అనేది లేదు. అండ్ సో నేను యూట్యూబ్లోనే అన్ని సర్చ్ చేసుకొని లైక్ నాకు ఏ ఎక్విప్మెంట్ బాగుంటుంది, ఏది బాగోదు అన్నది కూడా తెలియట్లేదు. ఈవెన్ ఇప్పటికి కూడా అన్నీ నేను వెళ్ళి దాని గురించి రివ్యూస్ చూసి ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోవాలన్నా కూడా నాకు డౌట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక మైక్ తీసుకున్నాను, అది అసలు వర్కే చేయలేదు నాకైతే. సో దాన్ని అలా పక్కన పెట్టేశాను, అందుకని చెప్పి మొత్తం ఓన్గానే నేర్చుకుంటున్నా. సో ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది ఉంటే కనుక ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. దాని గురించి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాకు వచ్చిన పెద్ద కంప్లైంట్స్ ఏంటి అంటే నా లైటింగ్ అండ్ నా వాయిస్ వినిపించట్లేదు అని చెప్పి. సో ఈ రెండు అయితే నేను ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియోస్లో ఇంప్రూవ్ చేస్తాను. నాకు కూడా అనిపించింది అవి రెండు కొంచెం సెట్ చేసుకోవాలి అనిపించి. సో నేను రింగ్ లైట్ తీసుకుందామని, మైక్ తీసుకుందామని ఇవి కూడా ప్లానింగ్స్లో ఉన్నా. సో హోప్ఫుల్లీ అవి త్వరగానే ఇంప్లిమెంట్ చేస్తాను నేను మీకు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఏంటి అంటే నేను చేద్దాము అనుకున్న వీడియోస్ ఒకటి, ప్రెజెంట్ నేను చేస్తున్న వీడియోస్ ఒకటి. ఎందుకంటే నేనేంటంటే నా కాలేజ్ లైఫ్ ఏంటి, నేను బయటికి వెళ్తాం ఏంటి, నేను తిరగడం ఏంటి, ఇదేం ఉండిద్ది అన్నది చూపిద్దాం అనుకున్నాను దీనిలో. బట్ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తుంది ఏంటి అంటే ఇంట్లో కూర్చుని శారీస్ మనం ఏ స్టైలింగ్లో చేసుకోవచ్చు, లేదంటే మేకప్ ఐడియాస్. ఓకే, ఇవన్నీ చేయకూడదంటే అలా ఏం కాదు, చేయొచ్చు, నాకు తెలిసిందే చెప్తున్నా. బట్ నేను చూపిద్దాం అనుకున్నది ఒకటి అండ్ చూపిస్తున్నది ఇంకొకటి అనమాట. సో అవన్నీ ఎప్పటికి చేస్తాను అన్నది కూడా నాకు తెలియదు. లైక్ అవన్నీ చేయడం ఇంకా బాగుంటాయి కదా, ఈవెన్ మీకు చూసినా కూడా ఫన్గా ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాను. సో మాకు ఇంకా కాలేజ్ ఎప్పుడు పెడతారు, మేము కాలేజ్కి ఎప్పుడు వెళ్తాము, ఈ వీడియోస్ అన్ని నేను ఎప్పటికీ షూట్ చేస్తానో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకొక 6 months ఉంటే మా కాలేజ్ అయిపోయింది కూడా, ఇంకెప్పుడు చేయాలి నేను. సరే ఇప్పుడు కాలేజ్ పెట్టారనుకోండి, వెళ్తాము, వెళ్ళాక అక్కడ కూడా సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, మాస్క్లు ఉండాలి, శానిటైజర్ ఉండాలి. ఇంకా మేము క్లోజ్గా తిరిగేది ఎప్పుడు? బయటికి వెళ్దాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళేది? అప్పుడేనా అమ్మో కరోనా ఉంది, ఇవే డైలాగ్స్ వస్తే మమ్మీ వాళ్ళు పంపించేసరికి అయిపోతుంది అనమాట. లైక్ వెళ్ళాలి అంటే ఒక గంట సేపు మేము వెళ్ళి మమ్మీ చుట్టూతో తిరగాలన్నమాట, అమ్మ పంపించు అని చెప్పి. ఎందుకంటే బయట సిచ్యుయేషన్ అలా ఉంది, వాళ్ళని అనుకోవడానికి ఏం లేదు. బట్ ఓకే, అసలు వెళ్తామా లేదా అన్నది కూడా మొత్తం కన్ఫ్యూజన్లో ఉందన్నమాట ప్రెజెంట్ అయితే. సో ఆ వీడియోస్ ఎప్పటికీ చేస్తానో తెలియదు. బట్ నేను ఇప్పుడు దాకా చేసిన వీడియోస్తోనే లైక్ నాకు అవైలబుల్ ఉండి నేను చేసినవండి. బికాస్ బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడానికి కూడా ఏది ఆప్షన్ లేదు మనకి కరోనా వల్ల. సో నాకు అవైలబుల్ ఉన్న వాటితోనే వీడియోస్ చేశాను. అండ్ అలానే నా ఛానల్ అయితే మానిటైజ్ కూడా అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మనకి కమ్యూనిటీ ట్యాబ్ కూడా వచ్చేసింది కదా, సో అక్కడైతే నేను కంటిన్యూస్గా ఏదో పోస్ట్ చేస్తూనే ఉంటానండి.
డింగ్ అనేది ఎప్పుడు మాయమైపోను, ఏదో ఒక అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటా. లైక్ వీడియో లేట్ అయిందనో, లేదు అంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను వీడియోస్ చేయలేకపోతున్నానో, ఏదో ఒక అప్డేట్ మీకు అయితే ఇస్తూనే ఉంటాను. అలా చెప్పకుండా డింగ్ అని అయితే ఎప్పుడు మాయమైపోను నేను. సో అండ్ నెక్స్ట్ ఇంకొక మెయిన్ పాయింట్ నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటి అంటే అండి, వ్లాగ్స్ గురించి. సో నన్ను అందరూ అడుగుతున్నారనమాట, వ్లాగ్స్ పెట్టు అని చెప్పి. సో ఇక్కడ ప్రెసెంట్ ఏంటి అంటే మా ఇంట్లో నేను, మమ్మీ, డాడీ ఉంటాం అంతే. సో నాకైతే నో సిబ్లింగ్స్. సో మేబీ సిబ్లింగ్స్ ఉంటుంటే వాళ్ళతో కలిసి బ్లాగ్ చేయొచ్చేమో, బట్ నాకు ఇప్పుడు ఆప్షన్ లేదు. అండ్ డాడీ నేను లెగోక ముందు ఆఫీస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ మధ్యాహ్నం వస్తారు. సో నేను మార్నింగ్ లెగుస్తాను, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతాను, మమ్మీ కుక్ చేసుకుంటుంది. మధ్యాహ్నం మళ్ళీ ఏదైనా వీడియో చేస్తాను, వీడియో ఉంది అంటే, లేదు అంటే ఎడిటింగ్ ప్రాసెస్ చేసుకుంటా. ఈవినింగ్ డాడీ వస్తారు, మహా అయితే గ్రాసరీస్కి బయటకు వెళ్తా, అంతకుమించి బయటికి కూడా ఎక్కడికి వెళ్ళను. సో ఇది మీకు నేను మాక్సిమం 1 or 2 times పెట్టగలను దీన్ని. అంతకు మించి పెట్టాను అనుకోండి మీకే బోర్ అనిపిస్తుంది, లైక్ ఏముంది, ఏం చేస్తుంది, ఏం చూద్దాం అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి నేను పెద్దగా బ్లాగ్స్ అనేవి ప్రిఫర్ చేయట్లా. బట్ లేదు, నేను విజయవాడ వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి. లైక్ మా మామయ్య దగ్గరికి వెళ్ళినవి, లేదు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినవి, లేదు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినవి, ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను కదా. సో నాకు అవైలబుల్ ఉంటే నేను షేర్ చేస్తాను మ్యాక్సిమం. బట్ నిజంగా మీకు అవే నచ్చుతాయి, మీకు అవే కావాలి అంటే మాత్రం నేను పెట్టడానికి పూర్తిగా ట్రై చేస్తాను. యాక్చువల్లీ పెట్టచ్చు, ఎలా అంటే మా మమ్మీ ఏం చేస్తుంది అన్నది చూపించవచ్చు, మా మమ్మీ డాడీ ఏం చేసుకుంటుంది, ఏం కర్రీ చేస్తుంది, ఇవన్నీ చూపిస్తుంది నా ఛానల్ అయితే, అది మా మమ్మీ ఛానల్ అయిపోయింది. ఇంకా నేనేం పెట్టుకోవాలప్పుడు, ఇక్కడ నేనేం ఎక్కడ ఉంటాను, కూరగాయలు నేను కట్ చేయాలన్నా నా వల్ల కాదండి అవన్నీ. అందుకనే నాకైనవి నాకు వచ్చినవి మాత్రమే పెట్టుకుంటున్నాను నా ఛానల్లో అయితే. సో ఇవి నేను ఏం చెప్దాము అనుకున్న పాయింట్స్ అండి. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ గివ్ అవే విన్నర్ని కూడా చూసేద్దాం. లైక్ యాక్చువల్లీ గర్ల్లో ఎవరికి వస్తుంది అన్నది కూడా చూడాలని నాకు, నేను కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఆ నెక్ పీస్ నాకు బాగా నచ్చింది, లైక్ అది చాలా బాగుంది. అండ్ చాలా మంది చెప్పారు కూడా నాకు ఆ నెక్ పీస్ బాగుంది అని. సో మీకు ఆ గిఫ్ట్స్ గుర్తున్నాయో లేవు, సో ఎవరికి ఏం గిఫ్ట్ వచ్చిందన్నది ఒకసారి మళ్ళీ పిక్ అనేది నేను మీకు యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే గర్ల్స్ది కూడా చూసేదైతే తీసేసాను, ఇద్దరే ఉన్నారనమాట. మేబీ ఇంకొంచెం చేసినా కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువే ఉండేవి వేరే వాళ్ళకి. సో చెప్పాను కదండి, మ్యాక్సిమం అందరినీ షఫుల్ చేసేసి తీస్తున్నా. సో ఓకే, మళ్ళీ ఐస్ క్లోజ్ చేసి తీస్తున్నా. సో కరెక్ట్గా చేసిన వాళ్ళకి రావాలి అనుకుంటున్నా. సో షఫలింగ్ తీసేద్దాం. Yeah, go. I'll go for this hunter. Kumari. So Kumari గారికండి. సో కంగ్రాచులేషన్స్ కుమారి. ఓకే, ఐరన్ కుమారి, ఐ నో. సో ఇది అయితే సెకండ్ విన్నర్ అనమాట. సో ఇద్దరు విన్నర్స్ అనౌన్స్ అయితే చేసేసాను కదండి. ఫస్ట్ విన్నర్ వచ్చేసరికి ఆర్కేటి అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసరికి కుమారి గారు. మీరు కనుక నాకు పర్సనల్గా మీ అడ్రసెస్ కానీ ఇవి కానీ నా ఈమెయిల్కి కానీ, లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేస్తే నేను మీ గిఫ్ట్స్ని మీకు సెండ్ చేసేస్తాను. సో ఇది అయితే వాళ్ళ వీడియో. నేను మెయిన్ గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేద్దాం అనుకున్నా, వాళ్ళని చేసేసాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకా గివ్ అవే అయిపోయింది కదా, మేమేం షేర్ చేసుకోక్కర్లేదు అనుకోమాకండి. ఇప్పుడు కూడా మీరు కామెంట్స్ పెట్టచ్చు, ఇప్పుడు కూడా నేను రిప్లైస్ పెడుతూనే ఉంటా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.